ఫోన్ మన చేతిలో ఉంటే లోకమే మర్చిపోతాం. అలాంటిది పొయ్యి మీద పాలు మర్చిపోలేమా? అసలు టాపిక్ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో చూస్తే 2 డేస్ పాలు మిగిలిపోయి ఉన్నాయి. ఈ పాలతో పన్నీర్ చేద్దామనేసి అనుకున్నా. స్టవ్ మీద పాలు పెట్టి కొద్దిసేపు అక్కడే ఉన్నా. అయినా అవి వేడవ్వలేదు. అలా కొద్దిసేపు పక్కకెళ్ళి ఫోన్ చూస్తున్నా. సడన్‌గా పాలు పొంగిపోవడం సౌండ్ వచ్చింది. అంతే. అచ్చి చూసేసరికి పాలు పొంగిపోయాయి. అయినా పర్లేదులే ఉన్న పాలతో పన్నీర్ చేద్దామనేసి అనుకున్నా. ఇక స్టార్ట్ చేశా. పన్నీర్ తయారు చేశా. ఫైనల్‌గా పన్నీరు నేనెంతో వస్తదనుకున్నా. బట్ కొంచెమే వచ్చింది. అయినా పర్లేదు. ఇట్స్ ఓకే. పర్లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి ఒక్కొక్కసారి. అలానే జరుగుతుంది. పొంగిపోయిన పాలనంతా క్లీన్ చేసేసి పాలు విరగొట్టడానికి నిమ్మరసం పోసాను. పాలు విరిగిపోయిన తర్వాత కొద్దిసేపు స్టవ్ మీద అలాగే ఉంచి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని సపరేట్ చేశాను. నేను ఎప్పటికీ ఇదే టవల్‌లో వడగడతా. పన్నీర్ చేసినప్పుడల్లా ఆ టవల్‌ని తీసుకొని వడగట్టేసాను. ఒక 3, 4 టైమ్స్ దాన్ని వాష్ చేయాలి కాబట్టి నార్మల్ వాటర్‌తోని అలా వాటర్ పోసి కలుపుతూ ఉన్నాను. అది వాష్ చేసినాక తర్వాత మంచిగా వాటర్‌ని పిండేసుకొని గట్టిగా పిండేసి దాని మీద ఒక బండరాయి పెట్టిన. అండ్ మీకొకటి చెప్పడం మర్చిపోయా. ఈ పాలు మరుగుతున్నప్పుడే అందులో కొంచెం సాల్ట్ ఎయాలి. ఎందుకంటే పన్నీర్‌కి కొంచెం సాల్ట్ తగలాలి కాబట్టి. ఒక 3 అవర్స్ తర్వాత మన పన్నీర్‌ని మళ్ళీ తీసి చూస్తే పన్నీర్ రెడీ అయిపోతుంది. అందులో ఉన్న వాటర్ అంతా కిందికి వడగట్టిపోతుంది. అంతే ఇంకేముంది. నెక్స్ట్ దాన్ని పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకొని మనకు నచ్చిన కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే. మరి ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!